మండలం యర్నగూడెం గ్రామంలోని మదన గోపాలస్వామి దేవాలయానికి చెందిన దేవాలయ ధర్మాదాయ శాఖ వారి 74 ఎకరాల భూమిలో 28 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమి కౌలు నిమిత్తం శుక్రవారం ఏర్పాటు చేసిన వేలాన్ని రైతులు బహిష్కరించడంతో అధికారులు వేలను నిలిపివేశారు. 5 సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వం వనరుల చేత ఆదాయానికి తీవ్రంగా నష్టం వాటిల్లిందని, కొంతమంది అనర్హులు బినాములచే వేలంలో భూములను దక్కించుకోవడంతో వంటి అవకతవకలు జరిగాయని, ఉన్నతాధికారులతో విచారణ జరిపించి ఆలయ భూముల సంరక్షణ ప్రభుత్వానికి సరైన ఆదాయం అందేలా కృషి చేయడం జరుగుతుందని, 74 ఎకరాలు కలిగిన దేవస్థానంలో దేవుడు కనీస సదుపాయాలు కూడా అందుకోలేకపోతున్నారని, ప్రభుత్వం ద్వారా తొందరలోనే దేవాలయ ఉన్నతి జరుగుతుందని సుబ్బరాజు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మదన గోపాల స్వామి గుడి వద్ద ఆలయ భూములు వేలం నిర్వహించడానికి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ వాయిదా పడటం జరిగింది. ఇక్కడ ఏముందంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో మేము గమనించింది ఏంటంటే కొన్ని ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని తప్పులు జరిగినట్టుగా మేము గుర్తించడం జరిగింది. కొంతమంది డిఫాల్టర్స్ వేరే వేరే పేర్లతో ముందుకెళ్తూ అదే వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయి ముందుకెళ్తున్నారు. సో దాని గురించి